హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందనం లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే మరో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి మరో కొత్త తేదీని అయితే ప్రకటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందనం లబ్ధిదారులకు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చారండి. సో గతంలో మనకు జూన్ మాసంలో అమలు చేస్తారని చెప్పారు. సో జూన్ కంప్లీట్ అయ్యాక మనకు జూలై 10 అన్నారు. సో 10 తర్వాత మనకు ఈ విధంగా మరొక డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో అనంతరం ఆ డేట్ తర్వాత మనకు ఇంకొక డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో ఈ విధంగా ఇప్పటికే 3 సార్లు తేదీలు అయితే మార్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఫైనల్ డేట్ని ఫిక్స్ చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే మీరు 2-3 తేదీలు కనుక చూస్తుంటే ఇది మీకు 4వ తేదీ అవుతుంది. సో కాబట్టి ఇది మనకు ఫైనల్ డేట్గా ఫిక్స్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తేదీన మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాలలోకి నేరుగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడతాయి. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి కొంతమందిని అనర్హులుగా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వారికి అర్హుల లిస్టులో అనర్హులుగా వారికి నోటీసులు అయితే జారీ చేసిందనమాట. సో ఈ యొక్క రిమార్క్స్ దగ్గర ఉన్నటువంటి వారందరూ కూడా ఈ విధంగా ఉంటే చాలు, మీకు అయితే ఆటోమేటిక్గా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి. సో ఏ విధంగా మనకుంటే డబ్బులు వస్తాయి, ఏ తేదీన డబ్బులు వస్తాయి, మరియు ఎవరెవరిని తొలగించారు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని స్కిప్ చేయొద్దు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని అయితే చూడండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా తల్లులకు మరియు విద్యార్థులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకమే తల్లికి వందనం. ఈ పథకాన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తొలుత జూన్ 12వ తారీఖున అమలు చేస్తామని అనౌన్స్మెంట్ చేసింది. సో అనంతరం ఆ డేట్ని కాస్త జూన్ 19కి మార్చింది. జూన్ 19 తర్వాత మనకు నేరుగా జూలై 10వ తారీఖు అయితే మనకు డేట్ని అయితే ఎక్స్టెన్షన్ చేశారు. అయితే తాజాగా మనకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరూ కూడా అసలు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయా రావా, సో ఇష్ట ప్రకారం డేట్స్ అయితే మారుస్తూ వస్తున్నారు. మాకింతకీ డబ్బులు వస్తాయా రావా అనే ఆందోళన అయితే తల్లిదండ్రులందరూ కూడా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ డౌట్లన్నిటికి కూడా క్లారిఫై చేస్తూ గుడ్ న్యూస్ అందిస్తూ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలలోకి డబ్బులు విడుదల చేసేందుకు మనకు 2 అప్డేట్లు అయితే నోటిఫికేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క 2 అప్లికేషన్స్ని మనం చూసుకున్నట్లయితే క్లారిటీగా తల్లికి వందనం పథకాన్ని జూలైలో అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. గత ఏడాది మనకు జూన్ 12నే విద్యార్థుల తల్లుల ఖాతాలలోకి 13,000 రూపాయల చొప్పున జమ చేసింది. ఈ ఏడాది పలు కారణాలతో కాస్త ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక్కొక్క కుటుంబంలో అర్హులైనటువంటి పిల్లలందరికీ ఈ స్కీమ్ను అమలు చేస్తుంది. ఈసారి దాదాపు 68 లక్షల మందికి ఈ పథకం కింద లబ్ధి చేకూరబోతుంది. కాగా స్కూల్స్ అనేటివి మనకు రీఓపెన్ అయ్యి ఇప్పటికే నెల పైన గడిచిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ యొక్క జూలైలోనే డబ్బులైతే విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా తల్లికి వందనం పథకంపై ఇవాళ మంత్రి లోకేష్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి ఈ స్కీమ్ కింద ఆర్థిక సాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తల్లుల యొక్క ఆధార్ వెరిఫికేషన్ అనేది ప్రక్రియ త్వరగా పూర్తవుతుందని, అనంతరం జూలై 3వ వారంలో పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి అయితే వివరించారు. అయితే ఈ విధంగా మనకు అప్డేట్ వచ్చింది. సో తొలుత జూన్ 12 అన్నారు, తర్వాత 19 అన్నారు, 19 తర్వాత జూలై 10 అన్నారు. ఇప్పుడు తాజాగా మరొక డేట్ అయితే అనౌన్స్ చేశారు. సో అక్కడ డౌట్ వచ్చేసి మనకు జూలై 16, 17, 18. సో ఈ 3 తేదీల్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే అమలు చేస్తామని, అంటే పంపిణీ చేస్తామని మెగా పేరెంట్స్ టీచర్స్ అండ్ మీటింగ్స్లో నిర్వహించినటువంటి మన యొక్క రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సో దీనికి సంబంధించి ఏం చెప్పారంటే, జూలై 15 నుంచి గవర్నమెంట్ విజయాలపై డోర్ టు డోర్ ప్రచారాన్ని ప్రారంభిస్తామని, సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా
16, 17, 18 తేదీల్లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ అనేది కండక్ట్ చేసి అర్హత సాధించినటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లి ఖాతాలోకి దాదాపు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 68 లక్షల మంది విద్యార్థుల ఖాతాలలోకి నేరుగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేశారు. అయితే చాలామందికి ఈసారి డబ్బులు రావండి. ఎవరికైతే ఆధార్ కార్డులో తప్పులు దొర్లాయో మరియు 7th స్టెప్ వెరిఫికేషన్ అంటే 7th స్టెప్ వ్యాలిడేషన్లో ఎవరికైతే అనర్హత వస్తుందో అటువంటి వారందరికీ ఈ పథకాన్ని రద్దు చేస్తూ ఇప్పటికే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. సో మొత్తంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 22 లక్షల మంది తల్లుల ఖాతాలలోకి గాను 9,400 కోట్ల రూపాయలను తల్లికి వందనం పథకం కింద అయితే విడుదల చేయబోతున్నారు. ఈ పథకంగా మనకు డబ్బులు రావాలి అంటే ముఖ్యంగా రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. మరియు ఈ రేషన్ కార్డులో కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ పెన్షనర్స్ కానీ ఉండకూడదు. మరియు 4 చక్రాల వాహనం అనేది కలిగి ఉండకూడదు. అలాగే వీటితో పాటుగా మనకు 300 యూనిట్ల కరెంటు బిల్లు కంటే మనం ఎక్కువ కన్జ్యూమ్ అనేది చేస్తూ ఉండకూడదు. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క రూల్స్ ప్రకారంగా పాటు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే విద్యార్థి యొక్క తల్లి ఉన్నారో సో వాళ్ళు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కలిగి ఉండాలి. సో ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్తో పాటు వారు ఖచ్చితంగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్తో ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే కలిగి ఉండాలి. సో ఈ 2 లింక్స్ అనేది వారికి కలిగి ఉంటే మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి. లేకపోతే ₹1 కూడా డబ్బులు రావన్నమాట. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తల్లుల ఖాతాలోకి డబ్బులు విడుదల చేయాలంటే 100కి 100% ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకున్నారో సో అటువంటి వారు కూడా ఈ యొక్క 2 పనులు అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి ఎన్పిసిఐ మ్యాపింగ్, రెండోది హౌస్ హోల్డ్ మ్యాపింగ్. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కనుక లేకపోతే మాత్రం ఈ స్కీమ్కి సంబంధించిన డబ్బులు మీకు రావు. ఇక విద్యార్థికి సంబంధించి ఎలిజిబిలిటీ విషయంలో ఖచ్చితంగా 75% హాజరు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ప్రభుత్వ లేదా ప్రభుత్వం నుంచి ప్రైవేటు లేదంటే ప్రభుత్వ అన్ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో సో ఎయిడెడ్ స్కూల్స్ అండ్ అన్ఎయిడెడ్ స్కూల్స్ సో వీటికి కూడా ఈ స్కీమ్ని అయితే వర్తింపజేస్తామని ప్రకటించింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. అయితే తల్లికి మాత్రం ఖచ్చితంగా ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే అంతమంది పిల్లలకు కూడా విడివిడిగా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది చెక్ చేస్తారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాలో కుటుంబంలో ఉన్నటువంటి అందరి పిల్లలకు కూడా ఎలిజిబిలిటీ వస్తేనే డబ్బులు వేస్తారు. ఇన్ కేసు ఒకవేళ ఎవరికైనా సరే 75% అటెండెన్స్ అనేది లేక ఆ విద్యార్థికి బ్రేక్ అయిపోతే మీరు టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మిగిలినటువంటి విద్యార్థికి ఇస్తుంది. సో ఇప్పుడు కుటుంబంలో ఒకవేళ 2 ఉన్నారనుకోండి స్టూడెంట్స్, ఆ ఇద్దరిలో ఒకరికి మాత్రం ఈ అటెండెన్స్ అనేది సరిపోయింది, ఇంకొక మనిషికి అంటే ఇంకొక విద్యార్థికి అటెండెన్స్ లేదనుకోండి, అప్పుడు కుటుంబంలో ఒకరికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి. సో అందరికైతే డబ్బులు రావు. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త ఏంటంటే ఎవరైతే తల్లి మరియు తండ్రి ఇద్దరూ లేకుండా గార్డియన్స్ కూడా లేకుండా ఉంటారో అనాథలుగా అటువంటి విద్యార్థుల ఖాతాలలోకి నేరుగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులను కూడా విడుదలైతే చేయడం జరుగుతుంది. సో ఇది నిజంగా మంచి వార్తను చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఆయా రకాల సచివాలయాల్లో కూడా మనకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ కూడా అయితే పెట్టున్నారు. సో ఇప్పటికే మీరు మన ఛానల్లో కూడా చూడొచ్చు. సో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలో కూడా వీడియో చేస్తున్నాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి ఆ వీడియోని అయితే చూడండి. ఆ వీడియోలో మీకు క్లారిటీగా కనిపిస్తుంది. అదేవిధంగా మీరు అర్హుల జాబితాని అయితే చెక్ చేసుకోండి. అర్హుల జాబితాలో మీకు 7th సాటిస్ఫాక్షన్స్ అని చెప్పేసి మీకు ఒక టిక్ మార్క్ కనిపిస్తుంది, సాటిస్ఫైడ్ అని. సో ఆ సాటిస్ఫైడ్ అని కనుక కనిపిస్తే మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇన్ కేసు ఒకవేళ అక్కడ మీకు రిమార్క్స్ దగ్గర ఏదైనా ప్రాబ్లం కనుకుంటే 100% మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు. కాబట్టి అక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం చూపిస్తే వెంటనే మీరు వీడియో కింద కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను, మీకు డబ్బులు పడే విధంగా హెల్ప్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఈ పథకం మనకు ఈ నెల 16వ తేదీన అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి మనకి ఏవైనా మార్పులు చేర్పులు ఏమైనా చేసినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను. సో అప్డేట్ అనేది మీరు మిస్ కాకుండా డబ్బులు అనేది మీరు పొందుకోవాలి, పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది లాస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.